హరే కృష్ణ. అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి వచ్చినందుకు మనం ముందు మంగళాచరణ చేసుకొని ఈరోజు ఒక విషయాన్ని చర్చించుకుందామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేషాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు కరెంటు లేదన్నమాట, అందుకని కొద్దిగా మనకి లైట్ లేదు. సో ఏమైనా మధ్యలో ఇంటర్నెట్ సమస్య వస్తే రావచ్చు, చెప్పలేము. సో భగవంతుడిని ప్రార్థించుకుందాము ఏ డిస్టర్బెన్స్ రాకూడదనేసి. సో కొద్దిగా శబ్దం వస్తే రావచ్చు, ఓపెన్ చేసి పెట్టాను విండో డోర్, అందుకని బయట వాన వచ్చేలాగా ఉంది, అందుకనే కరెంట్ పోయింది అనుకుంటాను. సో మనం మాత్రం ఈరోజు మన శ్రీమద్ భాగవతం 2వ స్కందం 7వ అధ్యాయం నుంచి చర్చించుకుంటున్నాము. కృష్ణుడి లీలలు ఇక్కడ చర్చించుకుంటున్నాము. మనము ఇక్కడ బ్రహ్మదేవుడు నారదునికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, వర్ణిస్తున్నాడు కృష్ణుడి లీలలు. అందులో భాగంగా ఈరోజు 28 మరియు 29వ శ్లోకాలని, ఈ 2 శ్లోకాలని చర్చించుకుంటాము. ఈ 2 శ్లోకాలు ముఖ్యంగా కాళీయ మర్దన లీలలను ఇక్కడ వర్ణించబడ్డాయి. చూద్దాం మరి. 28వ శ్లోకం. యద్వై వ్రజే వ్రజ పశూన్ విశతోయ పీతాన్ పాలాం స్వజీవయదనుగ్రహ దృష్టివృష్ట్యా తచ్చుద్ధయేతి విషవ్రీర్య విలోల జిహ్వం ఉచ్చాతయిష్యదురగం విహరన్ హృదిన్యాం. సో ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఒక్క శ్లోకంలో మొత్తం కాళీయమర్దన లీలని ఒకటే శ్లోకంలో చెప్పేశారనమాట బ్రహ్మదేవుడు. ఇది ఆయన గొప్పతనం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అక్కడ యమునా నది ఒడ్డుకు వెళ్ళారంట కొంతమంది గోప బాలకులు, ఇంకా కొన్ని ఆవులను తీసుకొని కృష్ణుడితో పాటు అక్కడ జలాన్ని సేవించి, విషపూరితమైన జలాన్ని సేవించి వెంటనే మూర్ఛితులైపోయారు, అచేతనులైపోయారు. వారిని చూసిన కృష్ణుడు వెంటనే వారిపైన దృష్టి సారించి ఆయన దృష్టి పడి వాళ్ళు మళ్ళీ వాళ్ళు కోలుకున్నారు, చేతన తెచ్చుకున్నారు, జీవించిపోయారు, లేచి నిలబడ్డారు కృష్ణుడు ఒక మహిమ ద్వారా. అంటే కృష్ణుడు తన దృష్టితో ఒక మృతి చెందిన జీవిని మళ్ళీ జీవం పోసాడనమాట. అది భగవంతుడి దృష్టి యొక్క గొప్పతనం ఇక్కడ చెప్తున్నారు. ఇంకా అంతేకాకుండా దేనికి కారణమైన యమున, అందులో ఉన్న కాళియా సర్పము, ఆ కాళియా సర్పము యొక్క విషం వలన మొత్తం యమునా నది అంతా, అక్కడున్న సరస్సు
యమునా నది ఎన్నో సరస్సులు ఉంటాయి కదా, అందులో ఒక సరస్సు అన్నమాట. ఈ భాగంలో విషపూరితమైపోయింది మొత్తం ఆ కాళియా నాగ సర్పం ఉండడం వలన. సో ఆ విషయాన్ని తెలిసిన కృష్ణుడు వెంటనే అక్కడ నుంచి పక్కనే ఉన్న కదంబ వృక్షం పైకి ఎక్కి అక్కడి నుంచి దూకి ఆ కాళీయమర్దనం చేసి దానిలో ఉన్న విషాన్నంతా తీసేసి ఆ కాళీయాన్ని అక్కడి నుంచి పంపించేశాడంట. ఇలాంటి గొప్ప అద్భుతమైన అసాధారణమైన లీలలు ఆ భగవంతుడు కృష్ణుడికి తప్ప ఎవరికి సాధ్యం కాదని ఇక్కడ రాశారనమాట. అంటే భగవంతుడే ఇలాంటి లీలలు చేయగలడు, సాధారణ మనిషి సాధారణ పురుషుడు ఇలాంటి లీలలు చేయలేరు అని ఇక్కడ రాశారు. అదే రోజు రాత్రి ఇంకా వాళ్ళందరూ అప్పటికే అక్కడికి వచ్చేసారు. మనం చూద్దామంట విస్తృతంగా లీల. ఇక్కడ ఇచ్చింది మాత్రం ఫస్ట్ చర్చించుకుందాం భాగవతంలో ఈ యొక్క శ్లోకానికి సంబంధించి. సో నెక్స్ట్ శ్లోకం చూద్దామంట, 29వ శ్లోకం. తత్కర్మ దివ్యమివయన్ నిహినిశ్యయానాం దావాగ్నినా శుచివనే పరిదహ్యమానే ఉన్నేష్యతి వ్రజమతో వసితాంతకాలం నేత్రేపిదాప్య సబలో నది గమ్య వీర్య. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో పీడితమయ్యారు ఈ యొక్క కృష్ణుడు కాళియతో కలిసి ఉన్నప్పుడు జలంలో. తర్వాత కృష్ణుడు దాన్ని చంపేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇంకా అప్పటికి ఎంతో అలిసిపోయి ఇంకా అక్కడే ఇంకా ఇంటికేం వెళ్తాంలే, కృష్ణుడు మనకు దొరికిపోయాడు, అసలైన మన యొక్క విలువైన కృష్ణుడు మనకు దక్కిపోయాడు, ఇంకా మనకేం అవసరం లేదనేసి అక్కడే కృష్ణుడిని చూసుకుంటూ ఆ అలసిపోవడంతో అక్కడే పడుకుండిపోయారంట ఆ నది ఒడ్డుని. అప్పుడు ఆ మధ్యరాత్రిలో అక్కడ మొత్తం అగ్గి నిప్పంటుకుందనమాట. మొత్తం నిప్పంటుకుని అక్కడంతా మంటలు రావడంతో అందరూ అరవడంతో కృష్ణుడు లేచి చూసి ఇక్కడంతా మంటలు వచ్చేసాయి అనేసి ఆ మంటలనంతా అతను కళ్ళు మూసుకొని ఆ మొత్తం మంటలనంతా స్వాహా లోపల తీసేసుకున్నాడంట. అలా కళ్ళు మూసుకొని మంటలనంతా లోపల తీసుకునే గొప్ప వ్యక్తి కృష్ణుడు. అది ఓన్లీ భగవంతుడికి మాత్రమే సాధ్యమని మళ్ళీ లీలలో దీని ద్వారా కూడా చెప్తున్నారన్నమాట. సో ఇది అదే రోజు జరిగింది, కాళీయమర్దనం జరిగిన లీల రోజే ఇది కూడా జరిగిందనమాట. సో ఇవి 2 శ్లోకాలు ఇక్కడ చెప్పారు ఈ లీల గురించి సంబంధించి. మరి దీన్ని విస్తృతంగా చర్చించుకోవడానికి మనము సమయం ఉంది ఇంకా మనకి, ఆ సమయంలో మనం చూద్దామంట. ఎందుకంటే ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయి తెలుసుకోవడానికి, కొన్ని మంచి 2-3 మంచి లెసన్స్ ఉన్నాయి మనకు నేర్చుకోవడానికి, వాటిని కూడా మనం చూద్దామంట. సో బయట వాన పడుతుంది, కొద్దిగా సౌండ్ వస్తున్నట్టుంది బ్యాక్గ్రౌండ్లో మీకు. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే అది ఎండాకాలము. ఒకరోజు కృష్ణుడు తన మన ఫ్రెండ్స్ని తీసుకొని, కొంతమంది గోపసకులను తీసుకొని, కొన్ని గోవులను తీసుకొని విహరిస్తూ వెళ్ళాడనమాట యమునా నది తీరానికి. అక్కడ కొంతమంది ఇప్పుడు ఆ యమునా నది ఆ యొక్క తీరం ఆ యొక్క సరస్సు ఉన్న ప్లేస్లో కాళియా నాగం ఉండేది. అది ఎంత విషాన్ని వెదజల్లిందంటే ఆ యొక్క నీళ్ళల్లో, ఆ కాళియా నాగం ఏంటంటే దానికి ఎంతో మంచి శక్తి ఉందంట. తన యొక్క సిద్ధి ద్వారా ఆ యొక్క జలంలో నివసించడమే కాకుండా దాని ఇల్లు కూడా తయారు చేసుకుందంట. జలస్తంభ అనే దానికి ఒక శక్తి ఉందంట. ఆ జలస్తంభం అనే సిద్ధితో అక్కడ జలస్తంభ అనే సిద్ధితో నీటినే అది సాలిడ్గా చేసుకొని నీటితోనే ఇల్లు కట్టుకుందంట. ఆ నీటిలోనే దాంతో తన భార్యలు, పిల్లలు, ఇంకా చాలా పరివారం వాసులు, ఇంకా మిగతా మిత్రులందరితో కలిసి నివసిస్తుందంట. సో అక్కడున్న జలాలు ఎంత విషపూరితంగా అయిపోయాయంటే ఆ జలాల పైనుంచి ఒకవేళ పక్షి గాలిలోంచి వెళ్తుంటే కూడా ఆ విషపూరితమైన ఆ గాలిని తాకి మృతి చెంది అక్కడే పడిపోయి చచ్చిపోయేదన్నమాట. సో అక్కడున్న చుట్టుపక్కల ఉన్న పశువులు కానీ, పక్షులు కానీ, లేకపోతే చెట్లు కానీ, అలా వృక్షాలు కానీ అన్నీ ఆ విషాని ప్రభావంతో చనిపోయాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఆ యొక్క స్థలానికి చేరుకున్నారో అక్కడ విష ప్రభావం ద్వారా కొంతమంది పీల్చుకొని ఆ నీళ్ళను తాగి వెంటనే ఆ విషం యొక్క ప్రభావం ద్వారా ఆ గోవులు మరియు ఆ గోబాలకులు వెంటనే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే మృతి చెందే విధంగా అచేతనంగా పడిపోయారు, మూర్ఛితమై ఆ యొక్క విష ప్రభావం వలన. సో వెంటనే కృష్ణుడు అది చూసి అతని దృష్టి సారించాడంతే. కృష్ణుడి దృష్టి పడి వెంటనే ఆ గోపాలకులు, గోవులు అన్నీ కూడా మళ్ళీ జీవనం పోసుకున్నాయి.
అవి లేచి నిలబడ్డాయి అందరూ. సో అలా వాళ్ళ జీవితం వచ్చేసింది. దాని తర్వాత కృష్ణుడు చూశాడు దీనికి గల కారణం ఎవరు అని చూస్తే అప్పుడు కృష్ణుడికి అర్థమైంది ఏంటంటే ఇక్కడ కారణం వచ్చేసి కాళియా సర్పం. ఇది విషాన్ని ఎంతగా కక్కిందంటే ఇక్కడ మొత్తం జలం అంతా విషపూరితం అయిపోయింది. దాని ప్రభావం వలన యమున అంటే అక్కడున్న ఏరియా యమున సరస్సు అంత విషపూరితం అయిపోయి ఎంతో ఆవులు కూడా చనిపోతున్నాయి, ఎవరు నీళ్ళు తాగలేకపోతున్నారు. సో ఇలాంటి యమునని విషపూరితంగా చేసిన ఈ కాళియా సర్పానికి మంచి తగిన శాస్తి చేయాలి, బుద్ధి చెప్పాలనేసి కృష్ణుడు దాని పక్కనే ఉన్న ఇప్పుడు కూడా మీరు కాళియా ఘాట్కి వెళ్ళాలి అనుకోండి. బృందావనంలో మీరు బృందావనం పరిక్రమ చేసినప్పుడు పరిక్రమ మార్గంలోనే కాళియా ఘాట్ అనే స్థానం ఉంటుంది. ఆ కాళియా ఘాట్ స్థానంలోనే మీరు చూస్తారు మీకు మీరు వెళ్ళేటప్పుడు పరిక్రమ మార్గంలో పరిక్రమ చేసేటప్పుడు ఎడం వైపు యమునా నది ఉంటుంది, కుడివైపు మీకు కాళియా ఘాట్ ఉంటుంది. ఆ కాళియా ఘాట్ దగ్గర ఒక వృక్షం ఉంటుంది, కదంబ వృక్షం. అదే వృక్షం ఇప్పుడు కూడా ఉంది, 5000 సంవత్సరాల కింద ఉంది. సో ఆ వృక్షం పైకి కృష్ణుడు ఎక్కి ఇంకా తన మొత్తం చేతులు అన్నీ ఇంకా జుట్టు బిగించుకొని వేస్ట్ బెల్ట్ నడుముకున్న బెల్ట్ కూడా బిగించుకొని ఇంకా రెడీ అయిపోయాడు అనమాట. అక్కడి నుంచి ఇప్పుడు కాళియాని దండించడానికి అనేసి అక్కడి నుంచి దూకాడంట. అక్కడి నుంచి దూకితే ఎంతో ఆ యొక్క యమునా నదిలో ఎంతో పై నుంచి ఎంతో ఫోర్స్తో ఇట్లా పడ్డప్పుడు, ఇంత నీళ్ళలో పడ్డప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా అక్కడ ఉన్న యమునా నీళ్ళన్నీ ఎంతో పెద్ద శబ్దం చేస్తూ అక్కడ చుట్టుపక్కల ఉన్న ఒడ్డున కూడా పడ్డాయంట. ఇంత పెద్ద శబ్దం విన్న తర్వాత ఆ కాళియా నాగుకు అర్థమైంది, ఎవరు నా దగ్గరున్న అంటే నా ఇలాకాలోకి, నీవున్న చోటికి, నా నదిలోకి, నా యొక్క పరిసరాల్లోకి ఎవరు అది వచ్చింది, ఎంత సాహసం, ఈ దుస్సాహసం చేసింది ఎవరు అనేసి ఈ కాళియా సర్పం వెంటనే బయటకు వచ్చి చూసిందంట. అప్పుడు ఈ కృష్ణుడిని చూసి కృష్ణుడు ఇంకా ఎక్కువ శబ్దం చేస్తున్నాడండి. ఆ కృష్ణుడిని చూసి వెంటనే ఆ కాళియా నాగం ఆ కృష్ణుడికి తన యొక్క పడగలు విప్పి ఆ విషాన్ని కక్కుతుందన్నమాట. సో అప్పుడు కృష్ణుడు ఆ విషాన్ని కక్కినా ఏం కాదు కృష్ణుడికి, కానీ వెంటనే కాళియా నాగం ఏం చేస్తుందంటే ఆ కృష్ణుడిని మొత్తం బందీ చేసేసుకుంటుంది. తన యొక్క కృష్ణుడి చుట్టూ తన యొక్క శరీరాన్ని చుట్టి బందీ చేసేస్తుంది అన్నమాట. అప్పుడు అలాంటి సమయంలో ఈ యుద్ధం జరిగేటప్పుడు అక్కడ ఎన్నో అశుభకరమైన చిహ్నాలు కనిపించాయంట. అప్పుడు ఆ భూమి అంతా కంపించిపోయిందంట. ఆకాశంలో కూడా ఎన్నో అశుభకరమైన చిహ్నాలు కనిపించాయంట. ఇంకా మనుషుల్లో కూడా ఎడం వైపు కన్నదరడం, ఇంకా ఎడం వైపు భాగాలు కాళ్ళు చేతులు అదరడం జరిగాయంట. దీని ద్వారా మనుషులందరికీ అర్థమైపోయింది ఏదో అశుభ కార్యం జరుగుతుంది, ఇక్కడ ఏదో చెడు జరుగుతుంది, ఏం జరిగింది, ఎంత దుష్కార్యం ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ నందమహారాజు యశోదమయ్య చూశారంటే కృష్ణుడు లేడు ఇంట్లో, ఎక్కడో వెళ్ళాడు, కృష్ణుడికి ఏమైనా అయిందా, అంతకన్నా ఆ చెడు మనకి ఇంకేం జరుగుతుంది, సో కృష్ణుడు ఏదో ఆపదలో ఉన్నట్టున్నాడు మరి అనేసి ఎంతో టెన్షన్తో ఎంతో ఉద్రిక్తతకు లోనై వారు యశోదమయ్యి ఇంకా అందరినీ తీసుకొని నందబాబా ఇంకా అక్కడున్న గోపాలకులు మిగతా వ్రజవాసులందరూ కూడా కృష్ణుడి యొక్క కృష్ణుడు పదచిహ్నాలు చూస్తూ ఎక్కడికి వెళ్ళాడు కృష్ణుడు, ఆ పదచిహ్నాల్ని ఫాలో అవుతూ వెళ్ళారంట. చూడండి, కృష్ణుడి పదచిహ్నాలు బృందావనంలో ఇదొక ముఖ్యమైన విషయం. కృష్ణుడి పదచిహ్నాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులో చాలా వస్తువులు కృష్ణుడి పదచిహ్నాలు ఉంటాయన్నమాట. దాని ద్వారా కృష్ణుడి పదచిహ్నాలని గుర్తించవచ్చు. ఇంకొకటి ఏంటంటే కృష్ణుడు పదచిహ్నాలని ఏ ఒక్క పశువు కానీ పక్షి కానీ ఏ వ్రజవాసి కానీ ఆ కృష్ణుడు పెట్టిన ఎక్కడైతే కాలు పెడతాడో భూమి మీద వ్రజమండలంలో అక్కడ ఎక్కడైతే పదచిహ్నం పడుతుందో దానిపైన ఇంకెవ్వరు కాలు పెట్టరనమాట. దాన్ని ఎవ్వరూ చెరిగిపోయారు. అలా అంత జాగ్రత్తగా చూసుకొని నడుస్తారనమాట. ఎందుకంటే కృష్ణుడి యొక్క పదచిహ్నం వాళ్ళంతా ప్రాముఖ్యతనిస్తారనమాట. సో ఆ పదచిహ్నాలు అలాగే ఉన్నాయి కృష్ణుడివి. ఆ పదచిహ్నాలు చూసుకుంటూ ఫాలో అవుతూ వెళ్తే ఆ నది ఒడ్డు దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ చూస్తే అవాక్కైపోయారు, ఆశ్చర్యచకితులైపోయారు, ఎంతో ఆందోళనకి గురయ్యారు అందరూ వ్రజవాసులు, నంద, యశోద, రోహిణి మాత అందరూ. కృష్ణుడు ఆ యొక్క కాళియా సర్పం కృష్ణుడిని మొత్తం చుట్టేసి పట్టుకొని బిగించేసి ఉందన్నమాట. అది చూసి వాళ్ళందరూ కంగారు పడిపోయారు. యశోదమై స్పృహ కోల్పోతుంది, ఏడుస్తున్నారు అందరూ, గోపికలందరూ.
అప్పుడు నందబాబా ఇంకా మిగతా పెద్దవాళ్ళందరూ వాళ్ళు ఏం చేశారు, వెంటనే ఇప్పుడే మనం నదిలోకి వెళ్ళేసి కృష్ణుని రక్షిద్దాము, ఎందుకంటే కృష్ణుని ఆ పాము పట్టేసుకుందనేసి వాళ్ళు ముందుకు వెళ్తుంటే, నదిలోకి వెళ్ళబోతుంటే బలరాముడు అడ్డుకున్నాడు. కొంతమంది చెప్పాడంట మీరు వెళ్ళే అవసరం లేదని, కొంతమంది చేపెట్టి కూడా అడ్డుకున్నాడంట. మీరు వెళ్ళే అవసరం ఏం లేదు, మీరు ఇక్కడే ఉండండి, కృష్ణుడు సమర్థుడు, ఆయన ఆ కాళియానాగిని చంపేసి వచ్చేస్తాడు, మీరేం కంగారు పడకండి అని. ఇంకా బలరాముడు ఒక్కడే నిశ్చింతగా, ఇంకా చెప్పాలంటే హాయిగా నవ్వుతూ కనిపించాడంట. మిగతా వాళ్ళందరూ టెన్షన్లో ఏడుస్తున్నారంట. ఆ బలరాముడు వచ్చేసి ఇంకా ఆ రోజు బలరాముడు అనుకుంటున్నాడంట, నేను అనంతశేషు రూపంలో ఉంటాను, అప్పుడు నాతో కూడా ఇలాంటి లీలలు ఎప్పుడు చేయలేదు కృష్ణుడు, కానీ కాళియానాగుతో చేస్తున్నాడు ఇలాంటి నీలా అని. సో దాని తర్వాత కృష్ణుడు ఇంకా చూస్తాడనమాట, ఇక్కడ నంద యశోద వీళ్ళు ఎంతో దుఃఖానికి లోనవుతున్నారు, వాళ్ళు స్పృహ కోల్పోతున్నారు అనేసి వెంటనే సరే ఇప్పుడు ఇంకా ఈ కాళియా సర్పాన్ని నేను దండించవలసిందే అని ఇంకా కొంచెం గట్టిగా ఇలా అంటాడు అనమాట. శరీరాన్ని కొంచెం పెద్దగా చేయడానికి ప్రయత్నిస్తే కాళియా నాగం దాన్ని పట్టుకోలేకపోయి వదిలేస్తుంది కృష్ణుడిని. సో కృష్ణుడు బయటకు వచ్చి రాగానే ఇంకా కాళియా అప్పుడు కృష్ణుడిని ఆయన తన పడగలతో కాటు వేయాలని చూస్తుంది కృష్ణుడిని. అప్పుడు కృష్ణుడు ఈ కాళియాని ఒక ఆట పట్టిస్తాడనమాట. అక్కడ నీళ్ళలో బాగా తిరుగుతాడనమాట. సో కాళియానాగు ఎంత పట్టుకోవాలని ట్రై చేసిన కృష్ణుడు చుట్టూ వెనకే తిరుగుతుంది, కానీ కృష్ణుడు పట్టుకోలేకపోతుంది అనమాట. అలా కొద్దిగా అలసిపోతుందంటే అయినా కానీ ఆ కాళియా దాని పొగరు ఇంకా అహంకారం ఎంత ఎక్కువ ఉంటుందంటే అయినా కృష్ణుడిని చంపాలనేసి ప్రయత్నించబోతుంటే కృష్ణుడు ఇప్పుడు తన చేత్తో ఆ కాళియా పగడల్ని పట్టుకొని కిందికి ఉంచుతాడంట. ఎందుకంటే కిందికి వంగట్లేదు అహంకారంతో. సో అలా అహంకారంగా ఉండేవాళ్ళు, బాగా అహంకారం పెరిగిపోయిన వాళ్ళు, అలాంటి వారు భగవంతుడి ముందు వచ్చి కూడా ఒక్కొక్కసారి వంగరు, భగవంతుడికి ప్రణామాలు కూడా అర్పించరు. కొంతమంది చూస్తారు మీరు, కొంతమంది మందిరంలోకి వస్తే దండోత్ ప్రణామాలు చేయరు, అంతేం అవసరం లే, ఉన్నాడుగా భగవంతుడు అర్థం చేసుకుంటాడు, అలా కూడా అనుకుంటారు అనమాట. సో భగవంతుడికి ప్రణామాలు అర్పించాలి. సో అలా కొంతమంది అహంకారంతో ఉన్నవాళ్ళు భగవంతుడికి ప్రణామాలు కూడా అర్పించరు, తల వంచరనమాట భగవంతుడి ముందట. అలాంటి తల వంచని వారికి కృష్ణుడు రకరకాలుగా ఇప్పుడు ఇక్కడ కాళియానాగి చేయి పట్టి తల వంచుతున్నాడు. కొంతమందికి అలాంటి అహంకారంతో ఉన్నవారికి మృత్యు రూపంలో కాల రూపంలో వచ్చి అక్కడ వాళ్ళు ఆ యొక్క మృత్యు ముందు తల వంచాల్సిందే. మీరు ఎంత డబ్బున్నవారైనా సరే, ఎంత గొప్పవారైనా సరే, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా సరే, మీకు ఎంతమంది కుటుంబ సభ్యులున్నా మీతో పాటు, ఎంత ధనమున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత తెలివితేటలున్నా, ఎంత పాండిత్యం ఉన్నా, ఏవి మిమ్మల్ని రక్షించలేవు. మృత్యువు నుంచి మీరు ఎప్పుడు జయించలేరు. ప్రతి ఒక్కరూ మృత్యు ముందు తల వంచాల్సిందే. ఎవరైతే ముందు భగవంతుడి ముందు తల వంచరో, భగవంతుడి ముందు తల వంచితే మనం మృత్యు ముందు తల వంచాల్సిన అవసరం లేదు, మనం మృత్యు ద్వారా భగవద్ధామానికి వెళ్ళిపోతాం. కానీ ఎవరైతే భగవంతుడి ముందు తల వంచరో వాళ్ళు మృత్యువుకు తల వంచి మళ్ళీ ఇంకా జన్మనెత్తాల్సి వస్తుంది అన్నమాట. సో అది అర్థం. సో అలా కాళియా అహంకారాన్ని ఇప్పుడు అణిచివేస్తాడనమాట కృష్ణుడు. సో ముందు దాని పడగల్ని పట్టుకొని కిందికి దించుతాడు, తలకాయని కిందికి దించి ఇప్పుడు తలకాయ మీదకి కాళియా యొక్క పగడం మీదకి ఎక్కుతాడు. సో కాళియాకి సహస్ర పగడాలు ఉన్నాయన్నమాట, పడగాలు ఉన్నాయి, అంటే తలకాయలు ఉన్నాయి, 1000 తలకాయలు 1000 పగడాలు ఉన్నాయి. కానీ అందులో ముఖ్యంగా 101 అంట, ముఖ్యంగా 101 పగడాలు ఉన్నాయంట. సో కృష్ణుడు ఆ ముఖ్యమైన తలకాయల మీద కాళియా పగడల పైన ఇప్పుడు నృత్యం చేయడం స్టార్ట్ చేశాడు అన్నమాట. ఒక పగడ పైన ఒక్కసారి ఇలా గట్టిగా కొట్టి తన కాలి కింది భాగం నుంచి కొట్టి ఇంకొక పగడం పైకి జంప్ చేసేవాడు. ఏ పగడంతో ఆ కాళియా కృష్ణుడిని కాటు వేయాలని చూస్తే అదే పగడం పైకి దూకి దాన్ని కూడా అణిచివేశాడు అంట. అంటే ఏ పగడం పైకి లేస్తే ఆ పగడం పైకి దూకేవాడు అనమాట కృష్ణుడు. అలా కృష్ణుడు ఒక పగడం పై నుంచి ఇంకో పగడం పైకి దూకుతూ అప్పుడు నృత్యం చేయడం, ఆ దృశ్యాన్ని చూడడానికి పైన అన్ని లోకాల నుంచి దేవతలు, స్వర్గాన్ని నుంచి దేవతలు, అప్సరసలు, గానం చేయడానికి గంధర్వులు, కిన్నరులు, ఇంకా ఋషులు, మునులు అందరూ పైన ఆకాశంలో సమావేశమయ్యారంట. అప్సరసలు నృత్యం చేస్తున్నారు. ఇంకా చాలామంది వాయిద్యాలు, గాయకులు, గంధర్వులు గానం చేస్తున్నారు, వాయిద్యాల్ని వాయిస్తున్నారు, రకరకాల వాయిద్యాల్ని. ఇంకా కొంతమంది పుష్పాలని జల్లుతున్నారు, పుష్పవర్షం కురిపిస్తున్నారు. ఇంకా కొంతమంది ఋషులు ప్రార్థనలు చేస్తున్నారు. ఎంతోమంది దేవతలు అందరూ పైనుంచి వీక్షిస్తున్నారు ఇలాంటి అద్భుతమైన దృశ్యాన్ని.
ఇది కాళియా నాగం మామూలు నాగం పాము కాదంటే చిన్న వాటర్ స్నేక్ కాదనమాట. అది నీటిలో పాములు కరవవు అనమాట. అలాంటి నీటి పాము కాదు, ఎంతో విషపూరితమైన ఎంత పెద్ద పాము అంటే మనం చూస్తాం దాని చరిత్ర కూడా ఈరోజు ట్రై చేద్దామంట చూడడానికి 5-10 నిమిషాలు లాస్ట్లో. సో కృష్ణుడు ఇలా అది ఇప్పుడు కాళియా పడగల పైన ఎవరైనా నృత్యం చేయగలరా? ఒక పాము పడగ పైన ఎవరైనా నృత్యం చేయగలరా? అది విషపూరితమైన సర్పము. మామూలు సర్పం పైన కూడా మీరు నృత్యం చేయలేరు. సో అందుకే అందరికన్నా నృత్యం చేసే వాళ్ళందరికన్నా అందరికన్నా గొప్పగా నృత్యం చేసేది కృష్ణుడే. డ్యాన్స్ చేయాలి అంటే అలా కాళియా పడగల పైన డ్యాన్స్ చేసి చూపించండి. ఎవరైనా పెద్ద డాన్సర్ అనుకుంటే, చాలామంది ఎవరైనా బాగా డ్యాన్స్ చేస్తే సినిమా స్టారు పిచ్చి వాళ్ళలాగా వాళ్ళకి చూస్తూ వాళ్ళు సినిమాలు చూడడానికి వెళ్తుంటారు కదా, ఓ గొప్పగా డ్యాన్స్ చేస్తాడని. ఆ ఎంత గొప్ప సినిమా స్టార్ అయినా సరే చెప్పండి, మరి మీరు కాళియా నాగం పైన డ్యాన్స్ చేయగలరా అని దగ్గర కూడా వెళ్ళలేరు, డ్యాన్స్ ఏం చేస్తారు. సో కానీ కృష్ణుడు ఇక్కడ ఎలాంటి నృత్యం చేస్తారంటే ఇంకా ఎవ్వరు ఎలాంటి నృత్యాన్ని ఇప్పుడు చూడలేదు, చేయలేరు కూడా. ఏది చేసినా కృష్ణుడు లీల అద్భుతంగా ఉంటుందన్నమాట. సో అలా కృష్ణుడు అలాంటి నృత్యం చేస్తూ కాళియా యొక్క అహంకారాన్ని కూడా అణిగితొక్కుతున్నాడు అనమాట. ప్రతిసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆ యొక్క 100 ఎక్కువ మెయిన్ పగడల పైన అన్నిటిపైన నృత్యం చేస్తూ అన్నిటిని అణిచివేస్తూ ఎక్కడ ఒక షాట్ కొడితే అక్కడ నుంచి తలకాయ మీద నుంచి ఆ యొక్క విషం కక్కుతుందన్నమాట కాళియా. అలా నృత్యం జరుగుతుంది. ఒక సైడ్ నుంచి కాళియా యొక్క అహంకారం కూడా తగ్గుతూ వస్తుంది, విషం కక్కుతూ వస్తుంది. ఒక సమయం వచ్చేసింది, ఇంకా కాళియా ఉన్న విషమంతా కక్కేసింది, మొత్తం విషం అయిపోయింది. ఇంకా అంటే హృదయంలో ఉన్న ఆ యొక్క అసూయ, అహంకారం, ఇంకా క్రోధం, ఇంకా క్రూరత్వం అనేది తగ్గిపోయిందనమాట. ఇప్పుడు ఇంకా నృత్యం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు విషం అయిపోయింది, రక్తం బయటపడుతుంది అన్నమాట. రక్తం కక్కడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు కాళియా యొక్క మనస్సులో పశ్చాత్తాపం అనేది మొదలైంది. దానికి అర్థమైపోయింది, ఇతను సాధారణమైన చిన్న బాలుడు కాదు, నా యొక్క శత్రువు అయిన ఆ గరుడదేవు యొక్క స్వామి నారాయణుడే, గరుడ వాహనం స్వీకరించిన నారాయణుడే ఇప్పుడు ఈ చిన్న బాబు రూపంలో వచ్చి నా పైన నృత్యం చేస్తున్నాడు. నాకు అర్థమైపోయింది, ఆ గరుడ దేవుడికి భయపడే నేను ఇక్కడ దాక్కొని యమునా నదిలో ఉంటే ఇప్పుడు ఆయన స్వామి వచ్చేసాడు, అతనితో నేను యుద్ధం చేయడం ఏంటి, నా మూర్ఖత్వం కాకపోతే అనేసి కాళియా అనుకుందంట. ఇలా పశ్చాత్తాపడుతుంది. మరి ఇప్పుడు ఎలా నేను బతికేది ఎలా అని. ఆ సమయంలో ఈ కాళియా యొక్క ముఖాన్ని చూసి కాళియా యొక్క పరిస్థితి ఇప్పుడు రక్తం కక్కుతుంటే అప్పుడు అక్కడ కాళియా యొక్క నాగపత్నిలు, అంటే ఆమె కాళియా నాగం యొక్క భార్యలు, వాళ్ళందరూ నీటి నుంచి హడావిడిగా బయటకు వచ్చేసారంట. వాళ్ళ చేతుల్లో ఏదో ఒకటి దొరికితే, అంటే పువ్వులు, పళ్ళు, లేకపోతే వజ్రాలు, వైడూర్యాలు ఏవి దొరికితే అవి తీసుకొని భగవంతుడికి అర్పించుకుంటూ వాళ్ళ చిన్నపిల్లల్ని వాళ్ళ ముందు పెట్టుకుంటూ ఆ భగవంతుడికి ప్రార్థన అర్పించడం స్టార్ట్ చేశారంట. వాళ్ళకి అర్థమైపోయింది, ఇప్పటివరకు మా భర్తకి మంచి శాస్తి గుణపాఠం నేర్పిస్తున్నాడు కృష్ణుడు, కానీ ఇప్పుడు అతను గుణపాఠం నేర్చుకున్నాడు, తన ముఖం చూస్తే మాకు అర్థమైపోతుంది, పశ్చాత్తాపం చెందుతున్నాడు, తన ముఖంలో కనిపిస్తుంది, ఇప్పుడు రక్తం కక్కుతున్నాడు, ఇంకా కాసేపు నృత్యం జరిగితే ఆయన చచ్చూరుకుంటాడు అనేసి ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి మనం భగవంతుడికి అనేసి ఇప్పుడు కృష్ణుడికి ప్రార్థన వాళ్ళు అర్పించుకుంటారు. ఈ నాగపత్నిల యొక్క ప్రార్థన కూడా ఎంతో మనోహరంగా ఉంటాయి. చాలా మంచి శ్లోకాలని వాళ్ళు పాడుతారు. కృష్ణుడి యొక్క అనేక గుణాలని గుణగానం చేస్తారు. బాగా గుణగానం చేసిన తర్వాత మెచ్చుకుంటారు కృష్ణుడిని. ఓ కృష్ణ, నువ్వు మంచి పని చేసావు, మా యొక్క ఈ భర్తకి ఎంతో అహంకారం ఎంత పెరిగిపోయిందంటే ఇప్పుడు అహంకారాన్ని అణిచివేయడానికి మీరు మంచి పని చేశారు. ఈ అహంకారం ద్వారా ఎంతో మందికి హాని చేశాడు మా భర్త. ఈరోజు అతనికి తగిన శాస్త్ర జరిగింది. ఇంకా చెప్పాలంటే మా భర్త ఎంతో అదృష్టవంతుడు, ఎందుకంటే ఎన్నో తపస్సు చేసిన తర్వాత కూడా లక్ష్మీదేవికి కూడా దక్కని భాగ్యం నా భర్తకు దక్కింది. మీరు ఆయన తలకాయ మీద మీ పాదాలు తాకాయి, మీ పాద ధూళి కోసం ఎంతోమంది తపస్సు చేస్తారు. అటువంటి మీ పాదాలు డైరెక్ట్గా ఆయన యొక్క శిరస్సుని, మా యొక్క భర్త యొక్క శిరస్సుని స్పర్శించాయి. సో ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఆయనకి సౌభాగ్యం దక్కదు. సో మేమెంతో కృతజ్ఞులం మీకు అని ముందు ప్రార్థించుకొని దాని తర్వాత ఇంకా ఎక్కువ ఇప్పుడు మా యొక్క భర్త యొక్క అహంకారం అంతా తగ్గిపోయింది, ఇప్పుడు ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, ఇంకా మీరు ఇంకొంచెం నృత్యం చేస్తే ఆయన చచ్చూరుకుంటాడు, కనుక ఒక్కసారి మీరు క్షమించండి. ఆయన అపరాధం చేశాడు, ఆయన అపరాధానికి తప్పకుండా దండన విధించాలి, మీరు విధించారు, తప్పగా మంచి పని చేశారు, కానీ ఈ ఒక్కసారి
ఒక్కసారి మీరు క్షమించేసి వదిలేయండి, మా భర్త మాకు చాలా ముఖ్యం, ఎందుకంటే మాకు ఒకటే భర్త ఉన్నాడు మా అందరికీ, సో ఆయన మీరు ప్రాణాలతో వదిలిపెట్టేయండి, మీరు ఏ చెప్తే మేము పాటిస్తాము, మీ యొక్క ఆదేశాలనుసారంగా జీవిస్తాము అని వాళ్ళు ప్రార్థించుకుంటారనమాట నాగపత్నీయులు ఈ యొక్క కృష్ణుడికి. అప్పుడు కృష్ణుడు వారి యొక్క నాగపత్నీయుల యొక్క ప్రార్థనలతో ప్రసన్నుడై ఆ యొక్క పడగల పై నుంచి దూకి కిందికి నీళ్ళల్లోనే ఉంటాడు ఇంకా కృష్ణుడు. ఇప్పుడు కాళియా నాగు నాగపత్నిలు ఇద్దరు ఉన్నారు ముందట. ఇప్పుడు కాళియా నాగు కూడా ప్రార్థనలు చేసుకుంటున్నాను అనమాట. ఓ కృష్ణ, నన్ను క్షమించు, మేము పుట్టుకతో పాములం గనక మాకు ఎంతో క్రోధం, ఇంకా క్రూరత్వం, అసూయ ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, ఇది మాకు స్వాభావికంగా ఉంది, మేము మా యొక్క ఈ యొక్క స్వభావాన్ని మేము తమోగుణంలో ఉంటాము, ఈ స్వభావాన్ని మేము వదిలించుకోలేకపోతున్నాము, అందుకే ఇలా వ్యవహరిస్తున్నాను నేను, నా తప్పు అయిపోయింది, నేను చాలా తప్పు చేశాను, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, మీరు నన్ను క్షమించండి ఇప్పుడు అనేసి దాని తర్వాత ఎన్నో ప్రార్థనలు అర్పించుకున్నాడంట కాళియా కూడా. చెప్తూ మీరు ఇప్పుడు నన్ను ఎక్కడ చెప్తే, ఎక్కడ పంపిమంటే, మీరు ఎక్కడ వెళ్ళిపోమంటే నేను అక్కడ వెళ్ళిపోతాను, మీరు ఎక్కడ ఆదేశం ఇస్తే అక్కడే ఉంటాను అనేసి ప్రార్థించుకొని, ఇంకా ఒక ప్రార్థనలో ఒక శబ్దం వస్తుంది, గరుడ ధ్వజ. గరుడ ధ్వజ అంటే కృష్ణుడి యొక్క ధ్వజం పైన గరుడు యొక్క చిహ్నం ఉంటుందన్నమాట, వాహనం పైన, కృష్ణుడి యొక్క వాహనం పైన, సో రథం పైన. సో కృష్ణుడిని అలా ప్రార్థించుకుంటుంది కాళియా. దాని అర్థం మనం చర్చించుకుందామంట. అప్పుడు కృష్ణుడు అంటాడు కాళియాని, సరే నువ్వు ఇక్కడి నుంచి ఇంకా వెంటనే వెళ్ళిపో, మీ యొక్క మొత్తం నాగపత్నీలు, మీ పుత్రులు, మీ పరివారం, మీ యొక్క ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని ఎక్కడి నుంచి అయితే వచ్చావో ఆ రమణక పర్వతం దగ్గర, ఆ రమణక ద్వీపం దగ్గర నుంచి నువ్వు వచ్చావు, ఆ సర్పాలు ఉండే అది స్థలం, మీకు ఇచ్చిన స్థలం, మీరు అక్కడి నుంచి వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయావు కనుక వెంటనే ఈ యొక్క స్థలాన్ని వదిలేసి అక్కడికి వెళ్ళిపో తిరిగి. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు గరుడికి. గరుడు నిన్ను ఏం చేయడు, నేనేం తినేయడు, ఎందుకంటే నీ యొక్క పడగల పైన నా యొక్క పాద చిహ్నాలు ఉన్నాయి కనుక నిన్ను గరుడు ఏం చేయడు, వదిలేస్తాడు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, వెళ్ళి అక్కడ నివసించు అనేసి ఆదేశం ఇస్తాడనమాట. వెంటనే టక్కున అక్కడి నుంచి అప్పటికప్పుడే క్షమాపణ కోరి ప్రణామాలు అర్పించుకొని కాళియా వాళ్ళ నాగపత్నిలతో సహా, పిల్లలతో సహా, పరివారంతో సహా, మిత్రులతో సహా అందరూ అక్కడి నుంచి రమణక ద్వీపానికి వెళ్ళిపోతారు. అప్పుడు కృష్ణుడు జలాల నుంచి బయటకు వస్తాడు. అందరూ ఎంతో ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తూ కృష్ణుని ఆలింగనం చేసుకుంటారు. దాని తర్వాత కృష్ణుడితో ఇంకా వాళ్ళకి ఇప్పుడు ఎంతో వాళ్ళ ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టు అయిపోతుంది. ఇంకా ఆనందంలో వాళ్ళు ఇంకా ఇంటికి కూడా వెళ్ళరు, ఇంకా అక్కడే పడుకునిపోతారనమాట కృష్ణుడితో పాటు. అప్పుడు ఇది విన్న తర్వాత పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ మహారాజుకి అడుగుతాడనమాట. భాగవతంలో 10వ స్కందంలో వస్తుంది ఇది. కాళియాకి ఆ గరుడ దేవుడికి ఉన్న వైరం ఏంటి అని. ఇప్పుడు కాళియా దమన లీల తర్వాత కూడా కాళియా కూడా ప్రార్థన అర్పించుకున్నప్పుడు కృష్ణుడిని గరుడ ధ్వజ అని ఉద్దేశించి చెప్తుంది. ఆయన ఉద్దేశం ఏంటంటే మనకు ఆచార్యులు చెప్తున్నారు, కృష్ణుడు ఎలాగైతే గరుడుని వాహనం చేసుకొని ప్రయాణిస్తూ ఉంటాడో అలాగే నన్ను కూడా ఎప్పుడైనా ఒకసారి నీ వాహనంగా ఉపయోగించుకో, నిన్ను ఎక్కడ కావాలంటే అక్కడ నేను ఎంతో వేగంగా తీసుకెళ్ళగలను అని కాళియా ప్రార్థించుకుంటుందన్నమాట. అది అర్థం. అయితే అందుకని కృష్ణుడు కొన్ని సమయాల్లో, అంటే కృష్ణావతారం ప్రతిరోజు ఒకసారి జరుగుతుంది కదా బ్రహ్మదేవుడికి, ఇంకోసారి వచ్చినప్పుడు కృష్ణుడు కాళియా పైన ప్రయాణిస్తాడంట. మథురకి బృందావనం నుంచి ఎప్పుడైతే కంసుడు పిలుస్తాడో అప్పుడు కాళియా మీద వెళ్తాడంట కృష్ణుడు అప్పుడప్పుడు. ఒకసారి ఇప్పుడు మనం చూసుకున్న దాంట్లో అక్రూరుడు తీసుకువెళ్తాడు కదా కృష్ణ బలరాముల్ని. ఒక్కొక్కసారి కృష్ణుడు కాళియా మీద కూడా ప్రయాణించి వెళ్తాడంట ఇక్కడ నుంచి అక్కడికి. అలా ఒక్కొక్కసారి కృష్ణుడు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటాడు లీలలు. సో ఇక్కడ మరి పరీక్షిత్ మహారాజు అడుగుతాడనమాట, మరి కాళియాకి చరిత్ర ఏంటి, కాళియా ఇంకా గరుడ దేవుడికి ఎందుకు వైరం అని, ఆ వైరానికి గల కారణం ఏమిటి అని, ఎందుకు కాళియా గరుడ దేవుడికి భయపడి ఈ యొక్క యమునా నదిలో దాక్కుంది అని. దానికి సమాధానం ఇస్తూ సుఖదేవ్ గోస్వామి చెప్తారు, ఇది రమణక ద్వీపం దగ్గర ఈ సర్పాలు ఎన్నో సర్పాలు ఉండేవి అక్కడ. అయితే అక్కడ గరుడు దేవుడు వచ్చి ఆయన ఆహారం సర్పాలు, అవునా, గరుడు తినేది ఆహారమైన సర్పాలు, చేపలు వచ్చేసి తిని వెళ్ళిపోతాడు. సో అప్పుడు ఈ యొక్క సర్పాలు ఆ గరుడు దేవుడికి భయపడి ఆయన్ని శాంతపరిచి సంతుష్టపరచడానికి వారు ఎంతో మంచి భోగాల్ని అర్పించడానికి ఆ నైవేద్యం పెట్టేవారంట మాసానికి ఒకసారి ఆ గరుడ దేవుడికి. అలాగైతే గరుడ దేవుడు ఆ నైవేద్యాన్ని స్వీకరించి మమ్మల్ని చంపకుండా వదిలేస్తాడు అనేసి సంతుష్టపడితే.
అలా అర్పించుకుంటే ఈ కాళియా ఎంతో అహంకారం ఎక్కువ కనుక మిగతా అన్ని పాములు బాగానే ఉంటాయి, ఈ కాళియా మాత్రం ఎంతో అహంకారం పెరిగిపోయి అప్పుడు ఈ గరుడవుడు అతనేం చేస్తాడు, నేనే తింటాను మొత్తం అనేసి గరుడ దేవుడు వచ్చేదనికన్నా ముందే ఆయనకు పెట్టిన నైవేద్యం అంతా ఈయనే తినేసాడు అనమాట. కాళియాల మొత్తం తినడంతో ఇది తెలుసుకున్న గరుడదేవుడు దీనికి సరైన దండన విధించాలి అనేసి వస్తే అప్పుడు కాళియా ఏం చేస్తుందంటే గరుడినే కాటు వేయడానికి ప్రయత్నిస్తుంది. దీనికి చాలా ఎక్కువైపోయింది, దానికి అర్థం అవ్వట్లేదు నా శక్తి ఏంటని ఒక్కటిచ్చాడనమాట. అంటే గరుడదేవుడికి ఉంటాయి కదా వింగ్స్, ఒక చేత్తో అంటే ఒక వింగ్తో ఒక్కటి కొడితే కాళియా ఎన్నో మైళ్ళ దూరం వెళ్ళి పడిందంట. అప్పుడు దాని తర్వాత కాళియాకి అర్థమైపోయింది అనమాట, ఈ గరుడదేవుడితో నేను పడలేను, అది నేను చంపి పారేస్తుంది అనేసి అక్కడ నుంచి పారిపోతుంది అనమాట. దాక్కోవడానికి ఎక్కడ వెతుక్కుంటూ ఈ యమునా నదికి వచ్చి దాక్కుంటుంది. ఎందుకు అంటే దానికి తెలిసిపోతుందంట ఇక్కడ యమునా నదికి గరుడదేవుడు రాడు, ఎందుకంటే ఆయన శ్రాపం ఉంది, ఇక్కడ వస్తే చచ్చిపోతాడు గరుడదేవుడు, అందుకనే ఇక్కడ గరుడదేవుడు రాడు, ఆయనకి శ్రాపం ఉంది కనుక నేను ఇక్కడ యమునా నదిలో నా ఒక మంచి సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటాననేసి అక్కడే సెటిల్ అయిపోయిందనమాట కాళియా నాగు. సో ఇది ఏంటంటే ఈ శాపం ఎక్కడి నుంచి దొరికిందంటే శౌబరముని శాపం ఇచ్చాడనమాట గరుడదేవుడికి. ఎందుకు ఇచ్చాడు అంటే ముందు శౌబరముని ఈ యొక్క స్థలంలో ఎక్కడైతే ఇప్పుడు కాళియా నివసిస్తుందో అదే స్థలంలో ముందు శౌబరముని ఒకప్పుడు చాలా రోజుల క్రిందట తపస్సు చేసుకునేవాడు నీటి లోపల. ఆయన గురించి చరిత్ర 9వ స్కందంలో 9వ స్కందంలో వస్తుంది, అప్పుడు చూద్దాం విస్తృతంగా. ఇక్కడ సంక్షిప్తంలో 2 నిమిషాల్లో చెప్తున్నాను. సో ఈ స్థలం కూడా ఉందండి. శౌబరముని ఎక్కడైతే యమునా నదిలో తపస్సు చేసేవాడో ఆయన తపస్సు చేసే ఆ స్థలం కూడా మనకు బృందావనంలో ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్తే పరిక్రమ మార్గం నుంచి ఒక 3-4 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది, చాలా దూరం ఏం కాదు, దగ్గరే వెళ్ళొచ్చు. చాలా బాగా చాలా బాగా దాన్ని ఇప్పుడు డెకరేట్ చేసి అంటే బాగా మెయింటైన్ చేస్తున్నారు స్థలాన్ని, పార్క్ని అంతా. సో శౌబరముని ఆశ్రమం అని. సో అక్కడ శౌబరముని నీటి లోపల తపస్సు చేస్తున్నాడు అనమాట. అలా నీటి లోపల తపస్సు చేస్తున్నప్పుడు శౌబరముని ఏమైందంటే ఒకసారి మామూలుగా గరుడదేవుడు ఆయన ఆహారం ఆయన సహజంగా ఎలా అయితే తింటాడో వచ్చేసి అక్కడ నదిలోంచి ఒక చేపను తీసుకొని తినేశాడు అంతే. ఆ తిన్న తర్వాత అక్కడ ఉన్న మిగతా చేపలన్నీ ఎంతో బాధపడుతున్నాయంట, అమ్మో మా లీడర్ని తినేశాడని. అప్పుడు శౌబరముని ఇంకా నేను ఇక్కడ తపస్సు చేస్తున్నాను, నేను తపస్సు చేస్తున్నాగా నా సంరక్షణ ఉన్నప్పుడు ఇలాంటి చేపలు నా ముందు ఇలా బాధపడితే నేను చూడలేను, ఎవరు ఆ గరుడు అనేసి గరుడిని ఆదేశించాడంట. గరుడిని నువ్వు ఇంకొకసారి యమునా నదికి వచ్చేసి ఇలా చేపల్ని తినకూడదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఒకవేళ ఇంకోసారి కనుక నువ్వు ఇలా వస్తే నువ్వు చచ్చిపోతావు అని శాపం ఇచ్చేశాడు అన్నమాట. ఇంకా అప్పటి నుంచి ఆయన శాపాన్ని స్వీకరించి ఆయన శాపాన్ని సమ్మానిస్తూ ఇంకా గరుడదేవుడు ఎప్పుడు మళ్ళీ అక్కడ యమునా నది వైపు రాలేదు, ఆయన రాడు కూడా. ఆ విషయాన్ని తెలుసుకొని కాళియా సర్పము దీని యొక్క నదిలో నివసించడం మొదలుపెట్టిందనమాట ఆ గరుడదేవుడికి భయపడి. ఇది సంఘటన. కానీ ఇందులోంచి మనం ఒక ముఖ్యమైన శిక్షణను నేర్చుకుంటాం. అప్పుడు శౌబరముని ఏమనుకుంటాడంటే ఈ యొక్క మొత్తం చేపల్ని సంరక్షించడానికి అది నేనే సంరక్షిస్తున్నాను అనేసి గరుడు దేవుడు లాంటి భగవంతుడి యొక్క సేవకుడు, వాహనం, శుద్ధ భక్తుడు, ఆధ్యాత్మిక స్థాయిలో ఈయనకన్నా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న అలాంటి గరుడు దేవుడినే ఆదేశించడానికి సాహసం చేశాడు. ఇది మొదటి అపరాధం. ఇంకొక అపరాధం ఏంటంటే గరుడు దేవుడి తప్పేం లేదు, అది ఆయనకు ప్రకృతి పరంగా భగవంతుడు ఇచ్చిన ఆహారం అదే ఆయన తీసుకుంటున్నాడు గరుడు దేవుడు. సో ఆయన ఏమీ తప్పు చేయలేదు. అలా ఏమాత్రం తప్పు చేయని గరుడికి ఏం చేశాడు, రెండో పని ఆయనకు శాపం కూడా ఇచ్చేశాడు. ఒకటి ఆయన్ని ఆదేశించడం తప్పు, ఇంకొక అపరాధం చేసింది ఏంటి, శౌబరముని ఆయన్నే శాపం ఇచ్చాడు. సో అలా కొంతమంది వ్యక్తులు ఏదో నేను ఉద్ధరిస్తాను, నాకు ఎంతో దయా అనేసి దయాగుణాన్ని ప్రదర్శించడానికి ఇలా ఒక్కొక్కసారి వారికన్నా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వైష్ణవుల పట్లనే అపరాధం చేస్తే వారి గతి ఏమవుతుందో మనం శౌబరముని యొక్క చరిత్ర నుంచి నేర్చుకోవచ్చు. తర్వాత వెంటనే కొంత సమయం తర్వాతనే అలా ఒక భగవంతుడి శుద్ధ భక్తుడికి పట్ల అపరాధం చేసినందుకు శౌబరముని యొక్క గతి ఏమవుతుందంటే అతని ఆధ్యాత్మిక జీవితం ఆ తపస్సు నుంచి తపోభంగమయ్యి పతనమైపోతాడు. ఒక 2 చేపల మైథునాన్ని చూసి పతనమైపోతాడు. ఎన్నో రోజుల నుంచి ఆ నీటి లోపల తపస్సు చేస్తున్నాడు, ఎంతోమంది చేపల్ని చూశాడు. కానీ ఇప్పుడు మాత్రం మొదటిసారి చేపల్ని చూసేసే అతను
తపభంగం ఎందుకు అయిపోయింది, అతని తపస్సు నుంచి పతనం అయిపోయాడు ఎందుకు, ఆధ్యాత్మిక స్థాయి నుంచి అంటే గరుడ దేవుడి పట్ల అపరాధం చేసినందుకు అదనమాట. ఇంతకుముందు కూడా మనం చర్చించుకున్నాం బలరాముడు లీలప్పుడు కూడా, అక్కడ కూడా ద్వివిధ అనే గొరిల్లా ద్వివిధ లక్ష్మణుడికి పట్ల అపరాధం చేసినందుకు మనం చూసాం అతని యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలా పతనమైపోయిందో, ఎలాంటి సాంగత్యం చేస్తూ బలరాముడికే విరుద్ధంగా వ్యవహరించడం, తర్వాత బలరాముడి చేతిలోనే సంహారణ కూడా జరిగింది ఆ యొక్క ద్విధ గొర్రెలకి. సో ఇక్కడ శౌబరముని ఇలా తపస్సు నుంచి ఆయన తపోభంగానికి పతనానికి కారణం అన్నమాట ఇది. సో అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఒక సీనియర్ ఇంకా మనకన్నా వరిష్ఠ వైష్ణవులు ఏ వైష్ణవుల పట్ల అయినా అపరాధం అనేది చేయకూడదన్నమాట. ఎంత పెద్ద సీనియర్ పైన ఇంకా ఎంత శుద్ధ భక్తుల పట్ల మనం అపరాధపూర్వకంగా వ్యవహరిస్తే అంత అపరాధానికి ఫలాన్ని మనము భోగించవలసి వస్తుందన్నమాట. ఇక్కడ మనము ఈ విషయాన్ని కూడా ఈ శౌబరముని, ఈ గరుడ దేవుడు, ఈ కాళియానాగ చరిత్ర నుంచి నేర్చుకుంటున్నాం ఈ యొక్క శిక్షణ కూడా. సో కానీ మీరు చూడండి, అలాంటి దయ చూపించాడా శౌబరముని, ఏం లాభమైంది? అలాంటి దయ చూపించి ఇప్పుడు గరుడు అక్కడ రాకుండా వచ్చాడు. ఇప్పుడు ఈయన శాపం వలన ఆయా చేపల్ని బతికించాలి, నేను సంరక్షిస్తాను అనేసి ఉద్దేశంతో గరుడిని ఇక్కడ రానివ్వకుండా చేశాడు. ఇప్పుడు ఏమైంది? గరుడు రాకపోతే ఎవరు వచ్చారు? గరుడు వచ్చి ఒక చేప తిని వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు ఏమైంది? ఈ శౌబరముని ఎప్పుడో పతనం అయిపోయాడు. తర్వాత కాళియా సర్పం వచ్చేసింది అక్కడికి. ఇప్పుడు కాళియా నాగ వచ్చేసి ఏమేం చేసింది? తన విషం ద్వారా ఎన్నో రకాల చేపలనే కాదండి, అక్కడ ఉన్న చెట్లు, పుట్టలు, పశువులు, పక్షులు అన్నిటినీ చంపేస్తుంది విషంతో. అవునా? సో మరి ఈయన యొక్క కంపాషన్, ఆ దయ ఏమైంది? అలాంటి దయ భగవంతుడికి, భక్తులకి అపరాధం చేస్తూ వ్యతిరేకంగా వారి అహంభావనతో నేను సంరక్షణిస్తున్నాను అనే ఒక అహంభావనతో, నేనే గొప్ప అనే అహంభావనతో ఎవరైతే దయను ప్రసాదించడానికి, ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారో దానివల్ల ఉత్పాతమే సృష్టి అవుతుంది. భగవంతుడికి వ్యతిరేకంగా నేనది పెద్ద గొప్ప. అందుకనే మనం ఏం చేసినా సరే, ఎంత పెద్ద గొప్ప పని చేసినా సరే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా భగవంతుడి కృప, ఇదంతా భగవంతుడి అనుగ్రహం అని అర్థం చేసుకొని ఎప్పుడు నమ్రత భావనతో ఉండాలి. కానీ అహంకారంతో ఉప్పొంగిపోకూడదు అనమాట. అలా అహంకారంతో అపరాధాలు చేసిన, అహంకారంతో మనము ఇంకొకరికి హాని కలిగించిన అలా కృష్ణుడు తప్పకుండా దండిస్తాడు. ఎలాగైతే కాళియాన్ని దండించాడో, తర్వాత ఎలాగైతే శౌబరముని యొక్క పతనం జరిగిందో. అందుకే మనము ఈ వైష్ణవ అపరాధాల నుంచి సావధానం, అంటే సావధాన్, జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో మనం ఇక్కడే ఈ యొక్క చర్చను ముగిద్దామంట. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై, శ్రీకృష్ణ జన్మాష్టమికి జై, శ్రీల ప్రభుపాదికి జై, సమవేత గౌరభక్త వృందికి జై, నితా గౌర్ సీతనాథ్ ప్రేమానందే హరి హరి బోల్.